వాహనాలు నడిపేటప్పుడు అతివేగం వల్లనో మరో కారణంతోనో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో ఒక్కోసారి ప్రాణాలు కోల్పోతారు, లేదంటే తీవ్రంగా గాయపడతారు. అలా అదుపు తప్పి ప్రమాదానికి గురైన ఓ కారు ఏకంగా 8 సార్లు పల్టీలు కొట్టింది. అలా పల్టీలు కొడుతూ తీసుకెళ్లిన కారు ఓ షాపు గేటు పైన ఇరుక్కొని ఆగిపోయింది. అయితే కారులో ఉన్నవారు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం కొందరు వ్యక్తులు నాగౌర్ నుంచి బికనీర్ వెళ్లేందుకు ఎస్యూవీలో ప్రయాణించారు. అయితే హైవేపై వేగంగా దూసుకెళ్తున్న ఆ కారు ఓ మలుపు వద్ద అదుపు తప్పింది. డ్రైవర్ స్టీరింగ్పై కంట్రోల్ తప్పడంతో ఆ కారు రోడ్డుపై 8 సార్లు పల్టీలు కొట్టింది. రహదారి పక్కన ఉన్న షోరూమ్ గేటును బలంగా ఢీకొట్టింది. కాగా కారు పల్టీలు కొడుతుండగా డ్రైవర్ కిందకు దూకేశాడు. కారులోని మిగతా 4 వ్యక్తులు ప్రమాదం జరిగిన తర్వాత కిందకు దిగారు. అయితే అదృష్టవశాత్తు ఆ కారులో ప్రయాణించిన 5 వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాలేదు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన అక్కడ సీసీ కెమెరాలో రికార్డైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.